ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మరి ప్రాణ పోషణ గురించి తెలుసుకుందాము. ప్రాణ పోషణ అంటే ఏంటిది? పోషణ దేనికి? పోషణ అంటే ఏ శరీరానికి? ప్రాణ పోషణ గురించి తెలుసుకుందాం. ధ్యానం చేస్తున్నాం, కానీ ధ్యానంలో ఇంకా చాలా విషయాలు మనకి తెలియవు. కాబట్టి మరి ప్రాణ పోషణ అన్నది శాస్త్రీయపరమైన ఉపవాసంగా చెప్పుకుంటారు. అంటే మన శరీరానికి, కేవలం భౌతిక శరీరానికి ప్రాణశక్తిని సాంప్రదాయబద్ధమైన ఆహారమే కాకుండా, అంటే మనం ఈ అన్నమయ కోశానికి అన్నం పెడుతూ ఉంటాం కదా, అది సాంప్రదాయబద్ధమైన భారతీయ భోజనం ఏదైతే ఉందో 5 రకాలు ఉంటుందండి. 5 రకాలంటే, ఒకటి మనం పండ్లతో గట్టిగా నమిలి కొరికేది, అలాగే తర్వాత మనం జుర్రేది అంటే చారులాగా, అలాగే పచ్చడిని టేస్ట్ని ఇట్లా నాలుకకి నాకడము, తర్వాత పాయసము, ఇలా రకరకాలుగా భారతీయ భోజనంలోనే ఇలాంటివి ఉంటాయి. కానీ బయట వేరే దేశాలలో ఈ భోజనానికి అంత ప్రాముఖ్యత ఇవ్వరు. వీటిని మనం చోష్యము, లేప్యము, ఇలా మనం 5 రకాల పేర్లు ఉంటాయి మన భోజనానికి. ఆ భోజనమే సాంప్రదాయ భోజనము. అంటే ఖచ్చితంగా కొరికే లాంటిది, అలాగే జుర్రే లాంటిది, అంటే మనం చారు లాంటిది కానీ, పాయసం లాంటిది కానీ, ప్రతి భోజనంలో పచ్చడి, పప్పు, పాయసము, ఇలా మనకి అన్ని రకాలుగా మనకు విస్తర్లో వడ్డించి చూపిస్తారు. అవే మరి మనకి గారెలు కొరకడం అనేది కానీ, ఇంకా చపాతీలు, జొన్న రొట్టెలు, ఇట్లాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనకి పంచభక్ష పరమాన్నాలు అంటారు. మరి పంచభక్ష పరమాన్నాలలో మనకి సాంప్రదాయ భోజనం అంటారు. ఈ సాంప్రదాయ భోజనం వల్ల మాత్రమే శరీరానికి శక్తి కాదు అని చెప్తున్నారు ఇక్కడ. ప్రాణ పోషణ అంటే శరీరానికి ప్రాణశక్తిని సాంప్రదాయబద్ధమైన ఆహార పదార్థాల ద్వారా కాకుండా మూల చైతన్య శక్తి అనేది ఒకటి ఉంది. అంటే మనలో ఉన్న జీవుడు, మనలో ఉన్న ఆత్మ ఏ మూలం నుంచి అయితే, ఈ సృష్టికి పరబ్రహ్మ నుంచి వచ్చిన, మూలం నుంచి వచ్చిన ఏదైతే ఉందో ఆ శక్తి, నిద్రలో తీసుకునే శక్తి కానీ, శ్వాసలో ఉన్న శక్తి కానీ, మెడిటేషన్లో అంటే ధ్యానంలో తీసుకునే శక్తి కానీ, ఇది మూల చైతన్యం నుంచి తీసుకునే శక్తి. ఆ శక్తి నుంచి మనం వేరుగా గ్రహించి దానిని మన శరీరానికి అందిస్తాము. అంటే ఆహారమే కాకుండా మన శరీరానికి ఆహారం లేకుండా కూడా ఉండగలము. కానీ మూల చైతన్యం అనే శక్తి, ప్రాణశక్తి, విశ్వశక్తి, ఇలాంటి ఏవైతే ఉన్నాయో అవి లేకుండా మన శరీరము ఉండదు అని, దీని గురించే మనకి ప్రాణ పోషణ అనేది ఇంకా కొంచెం వివరంగా తెలుసుకుందాము. మరి శరీరాన్ని చక్కటి ఆరోగ్యంతో, మరి దివ్య కాంతితో, మీరందరూ గమనించండి, 3 పూటలు తింటున్నాం భోజనం, సాంప్రదాయ భోజనం అని, అదని ఇదని, అందరం 3 పూటలు తింటున్నాం. ఎవరి ముఖం కాంతిగా కనిపిస్తుంది చెప్పండి? అన్ని ముఖాలు వాడిపోయినట్టే కనిపిస్తాయి. అలాగే ఎవరికి ఆరోగ్యంగా ఉంది? మరి సాంప్రదాయ భోజనం చేసినా కూడా అసలు ఎలా వండుతున్నాము, ఎలాంటి సంపాదనతో వండిన పదార్థాలు, ఎలాంటి సంపాదనతో తెచ్చిన ధాన్యము, కూరగాయలు, వాటి ద్వారా ఏ భావాలతో వండుతున్నాము, ఇదంతా ఉంటుందండి. మరి అలాంటి ఆహారము తిన్నప్పుడు, సాంప్రదాయ భోజనం తిన్నప్పుడు మన ముఖంలో కాంతి ఉండాలి. అంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి. ఉంటుందా అంటే ఎవ్వరికీ ఆరోగ్యం లేదు.
మన ఆహారము శుచిగా లేదు, శుభ్రంగా తినట్లేదు, సంపాదన శుభ్రంగా లేదు అంటే న్యాయబద్ధంగా లేదు. వీటన్నింటి వల్ల న్యాయబద్ధంగా లేని సంపాదన వల్ల వచ్చిన ఆహారం కూడా మన శరీరానికి సూట్ కాదు, అవి అనారోగ్యాలని తెచ్చిస్తుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నా అంటే శరీరానికి చక్కటి ఆరోగ్యంతో పాటు మరి దివ్య కాంతి విలసిల్లాలి అంటే ఏం కావాలి అంటే ఆహారమే కాదు, ఆహారంతో పాటు అంటే సరైన ఆహారము, సరైన భావాలతో, సరైన సంపాలతో, వాటిని కాకుండా ముఖ్యమైనది మూల చైతన్యం అనే శక్తి. మీరు 3 పూటలు భోంచేయండి, నిద్రపోకండి, ఆ భోజనం ద్వారా కాస్త శక్తి 10% వస్తుంది, కానీ నిద్రలో వచ్చే శక్తి విశ్వశక్తి. అది లేకుంటే మనం ఏం చేయలేమని ధ్యానులకి తెలుసు, కానీ మామూలు మనుషులకి మాత్రం తెలియదు. అందుకని నిద్రకి ప్రాముఖ్యత ఇవ్వరు, రాత్రి 12 గంటల వరకు పడుకోరు, పొద్దున సూర్యోదయం అయిన తర్వాత మైండ్కి ఎఫెక్ట్ పడుతుంది. సూర్యోదయం తర్వాత లేచిన ప్రతి ఒక్కరి మైండ్కి ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు మొత్తం బద్ధకస్తులు, అశ్రద్ధ, వాళ్ళు ఎప్పటికీ ఆ శరీరం కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ ఎప్పటికీ వికసించదు. అందుకని ఇలాంటి వాళ్ళకి చక్కటి జ్ఞానం అనేది వికసించదు. కాబట్టి మరి మనము చక్కగా విశ్వశాంతి, ఈ ప్రాణమయ ఏదైతే మూల చైతన్యం నుంచి వచ్చే శక్తి ఏదైతే ఉందో అది నిద్రలో తీసుకుంటున్నాం, అలాగే ధ్యానంలో విపరీతంగా తీసుకుంటున్నాం. మళ్ళీ వర్తమానంలో ఉన్నప్పుడు 3 సార్లు తీసుకుంటాం మనం, అంటే ప్రజెంట్లో, ఈ క్షణంలో. ఇప్పుడు ఈ క్షణంలో మనం ఏం చేస్తున్నాం? మీరు క్లాస్ వింటున్నారు, క్లాస్ మాత్రమే వింటే మీరు ప్రజెంట్లో ఉన్నట్టు. ఇంకా మీకు ఏ ఆలోచన రాకుండా ఎవరన్నా వస్తున్నారు అంటే అటు చూస్తున్నారు అంటే మీరు ప్రజెంట్లో లేనట్టు. ఎవరు వచ్చినా ఏం జరిగినా ఈ క్షణంలో క్లాస్ పైనే పూర్తిగా మీరు ఉంటే మీరు ఈ క్షణంలో ఉన్నట్టు. అప్పుడు కూడా మనకి విశ్వశక్తి అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకేమీ లేదు కాబట్టి, ఏ ఆలోచన లేదు కాబట్టి, కేవలం వింటున్నాం. చెప్పేటప్పుడు కూడా అందుకే ప్రతి క్లాస్లో మనకి ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది, అలసిపోవడం అనేది ఉండదు. అలాగే మరి శరీరంలోని పిట్యూటరీ పీనియల్ గ్రంథులు ఉంటాయండి మనకి. అవి చాలా ముఖ్యమైన గ్రంథులు. మనకి ఈ శరీరం లోపల ఎన్నో రకాల గ్రంథులు ఉంటాయి. అందులో కొన్ని ఎప్పుడైతే గ్రంథులు మూసుకపోయి ఉంటాయో మనకి రకరకాల రోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి థైరాయిడ్ గ్రంథి ఉంది, అలాగే మనకి ఇంకొకటి బ్రాంకియస్ అనే గ్రంథి ఉంది. థైరాయిడ్ గ్రంథి మూసుకపోయినప్పుడు థైరాయిడ్ వ్యాధి వస్తుంది, అంటే గొంతు దగ్గర. మళ్ళీ మనకి షుగర్ వ్యాధి రావడానికి కారణం ప్యాంక్రియాస్ అనే గ్రంథి మూసుకపోయి. ఇలా మన శరీరంలో శ్వాస ఏం చేస్తుందంటే ప్రతి క్షణము నిరంతరము అది వర్క్ చేస్తూనే ఉంటుంది, ప్రతి గ్రంథిని సంరక్షించుకుంటూ ఉంటుంది. ఆ సంరక్షించుకునే టైంలో మీరు ఎప్పుడైతే శ్వాసని సరిగా తీసుకోరో, సరైన శ్వాసని తీసుకోకుండా, సరైన శ్వాసని వదిలిపెట్టకుండా, శ్వాస మీద ధ్యాస లేకుండా ఎప్పుడైతే ఉంటామో గ్రంథులన్నీ మోసుకపోయి, అలాగే హార్ట్ అటాక్ సంబంధించి ఇలాంటి రోగాలు రావడానికి కారణం మన శ్వాస మాత్రమే. అంటే వాళ్ళకి శ్వాస సరిగా నడవట్లేదు, తీసుకుంటారు, వదిలిపెడతారు, బతికుంటారు, కానీ శ్వాస సరైన పని చెయ్యట్లేదు. లోపల ఎన్నో పనులు చేస్తుంది, ఎన్నో గ్రంథులని యాక్టివేట్ చేస్తూ వాటిని సంరక్షిస్తూ ఉంటుంది. ఇలా మనకి ఎన్నో గ్రంథులు ఉంటాయి మన శరీరంలో. ఇది చక్కగా శ్వాస ఎప్పుడైతే సక్రమంగా నడుస్తుందో దానితో మీరుంటారో, అది మీరు ఏకమైపోతారో, ప్రతి గ్రంథి సక్రమంగా దాని పనితీరు చక్కగా చేసుకోపోతుంది. ఎవరైనా మంచిగా పని చేసుకపోయిన ఎవరి జోలికి వెళ్ళకుండా తన పని తను చేసుకున్నారనుకోండి, మీరేమంటారు? అబ్బా చూడు, ఎవరి జోలికి వెళ్ళకుండా ఎంత మంచిగా పని చేసింది అని మనం మెచ్చుకుంటామో, అలా మన శ్వాస సక్రమంగా పనిచేయాలంటే మనమే కారణం. కాబట్టి మన శ్వాస మీద మనమే ధ్యాస పెట్టి ప్రతి క్షణం ఎరుకలో ఉంటే చాలు. మన శ్వాస మీద మనం ఉంటే అవన్నీ గ్రంథులు ఓపెన్ అయితే ఏ రోగాలు రాకుండా ఉంటాయి. కాకపోతే ఒక పాపం వల్ల మాత్రమే రోగం వస్తుంది. పాపం చెయ్యకుండా కూడా రోగాలు వస్తున్నాయి అంటే కారణం మన శ్వాస. సరైన ఆహారం తీసుకోకుండా,
న్యాయబద్ధకమైన ఆహారం తీసుకోకుండా కూడా మనకి వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ మనకు సక్రమంగా అన్నీ పనిచేస్తాయి శ్వాసను బట్టి. మరి చైతన్యవంతమైన మిగిలిన గ్రంథులన్నీ చక్కగా చైతన్యవంతంగా పనిచేస్తూ ఉంటాయి. ప్రాణ పోషణ వల్ల సాధకుల జీర్ణకోశం ఏమైతే అంటే, ఈ ప్రాణ పోషణ అంటే ఏంటిది, విశ్వశక్తి అనేది ఏదైతే మన లోపలికి వస్తుందో సాధకులకి, అంటే ధ్యానం చేసే సాధకులకి జీర్ణకోశము అంటే అన్నాన్ని అరిగించే కోశం ఉంటుంది. అక్కడ మనకి బొడ్డు దగ్గర మనకి సమాన అనే వాయువు ఉంటుంది. ఉదాన వాయువు ఇక్కడ ఉంటుంది, ప్రాణవాయువు ఇక్కడ ఉంటుంది. మన బొడ్డు దగ్గర మనకి సమాన అనే వాయువు ఉంటుంది. వాయువు అంటే గాలి. పంచ ప్రాణాలు అంటాం కదా, అందులో సమాన వాయువు అనేది మనకి మణిపూరక చక్రంలో అన్నము అరిగించే దగ్గర జీర్ణకోశం దగ్గర ఉంటుంది. ఆ జీర్ణకోశము ఏం చేస్తా అంటే, ధ్యానంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి జీర్ణకోశం ఇలా ఉంటుంది, ఇలా కుదించబడుతుంది. అంటే ఇలా ఉంటున్న ప్రేగులన్నీ కూడా ఏమైపోతాయంటే దగ్గరికి వచ్చేస్తాయి. అది సాధకులకు మాత్రమే. ధ్యానం చేస్తున్నప్పుడు ఏమైతుంది, మనకి విశ్వశక్తి ఆవాహన జరుగుతుంది కాబట్టి మనకి ఈ సాధన వల్ల మన జీర్ణకోశం అనేది దగ్గరికి వస్తుంది. మీకు ఎన్నోసార్లు చెప్పిన క్లాస్లో, మనం ఉపవాసం ఉన్న రోజు కూడా, నిలారం ఉన్న రోజు కూడా మన ప్రేగులు ఇలా వచ్చినట్టు మన కడుపులో తెలిసిపోతే మనకి. అయితే వారికి జీర్ణక్రియ వేగం అనేది ఏమవుతుందంటే నెమ్మదిస్తుంది. ఇప్పుడు మనకు ఆకలి అనేది వేసినట్టు అనిపించదు. ఉపవాసం ఉన్న రోజు ధ్యానం చేసిన వాళ్ళకి, ఎక్కువ ధ్యానం చేసిన వాళ్ళకి ఇంతే ఆహారం తీసుకుంటే సరిపోతుంది. వాళ్ళకి ఎక్కువగా ఆకలి కాదు. ఎందుకంటే జీర్ణకోశం అనేది కుదించబడింది. అప్పుడు అది ఏం చేస్తుంది, ఎక్కువగా ఆకలి మనకు అందించదు. అంటే ఆకలి అనేది ఉండదు. ఎందుకంటే నీ లోపల ప్రాణశక్తితో పూర్తిగా నిండిపోయింది. మూల చైతన్యం అనే శక్తితో నిండిపోయినప్పుడు ఏమవుతుందంటే, అందుకే మనం నిలారం, ఏకాదశి నిలారం కానీ పౌర్ణమి నిలారం కానీ చేసినప్పుడు ఎక్కువ ధ్యానం చేస్తే సరిపోతుంది. మనం ఎన్ని రోజులన్నా ఆహారం లేకుండా ఉండగలుగుతామని నేనే స్వయంగా నిరూపించి సాక్షాత్తు 21 రోజు మరి చేసి చూపించిన కాబట్టి అప్పుడు నేను అంత ధైర్యంగా చెప్పడానికి కారణమే ధ్యానం ద్వారా సాధించి చూసినాం కాబట్టి ఎన్ని రోజులైనా మనం ఉండగలుగుతాము. తీసుకోవాలని మీకు అనిపిస్తే తీసుకోవచ్చు, లేకపోతే మనకు ఆ ప్రేగులు మనకి సందేశం, ఇప్పుడు మనకు విపరీతమైన ఆకలి అయింది అనుకోండి, ధ్యానం లేదు వాళ్ళ దగ్గర, అప్పుడు వాళ్ళ ప్రేగులు మొత్తుకుంటాయి ఆకలి ఆకలి అని. అప్పుడు వాళ్ళ ప్రేగులు ఇలా ఉంటాయి కాబట్టి జీర్ణకోశం అనేది కుదించబడి ఉండదు కాబట్టి వాళ్ళకి ఆకలి ఎక్కువ అవుతుంది. అలా ఆకలి ఎక్కువైనప్పుడు వాళ్ళు భోజనం వేయాలి. కానీ సాధకులకు ఏమైతుంది, విశ్వశక్తి పూర్తిగా నిండిపోయి ఉంటుంది కాబట్టి జీర్ణకోశం కుదించబడినప్పుడు ఈ జీర్ణ క్రియ అనే ఒక క్రియ అంటే ఒక పని, జీర్ణం చేసే ఏదైతే పని ఉందో ఆ వేగము అనేది పూర్తిగా నెమ్మదైపోతుంది, తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు మనకు ఆకలి వేయదు. అందుకే ధ్యానంలో సాధకులకి ఆకలి అనేది ఉండదు కాబట్టి యోగులు తరతరాల నుంచి, ఎన్నో ఏండ్ల నుంచి, సంవత్సరాల తరబడి ఆహారం లేకుండా కేవలం మంచి నీళ్ళను తీసుకుంటూ మాత్రమే సాధన చేయడానికి కారణమే ఈ రహస్యం. మరి నిద్ర యొక్క నాణ్యత కూడా పెరగడం, నిద్ర యొక్క నాణ్యత అంటే నిద్ర ఎంత గాఢ నిద్రలోకి మంచి నిద్ర మనకు పడుతుందో అక్కడ కూడా మనం చక్కగా ఈ సాధన వల్ల ఏమవుతుందంటే మంచి నిద్ర పడుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ అశోక్ రెడ్డి కాకని తీసుకుందాం. తనకి అంత ముందు నిద్ర పట్టకపోతుండే అని చెప్తుంది. ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత నుంచి నాకు నిద్ర మంచిగా పడుతుంది అంటే కారణం ఏంటంటే, సాధన చేసినప్పుడు ఏమవుతుందంటే మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. అంటే మనకు నిద్ర పట్టకపోవడానికి కారణమే మనస్సు కాబట్టి మైండ్ ఫ్రెష్ అయిపోయినప్పుడు చక్కగా నిద్ర వస్తుంది. ఇంకా నిద్రపోయే ముందు ధ్యానం చేసి పడుకుంటే ఇంకా చాలా చక్కగా నిద్ర పడుతుంది. ఇలా మనకి శరీరము తనకు తానే మరి చక్కగా వృద్ధి చేసుకుంటుంది. మరి మళ్ళీ ఇంకేమైతుంది అంటే, మనకి శరీరంలో ఏ రోగాలు రాకుండా మనకి శ్వాస నిరంతరం దాంతో ఉంటే మనల్ని రక్షిస్తుంది. మరి ప్రాణశక్తితో పోషణ ద్వారా, ఈ ప్రాణశక్తి ఏదైతే మనం ధ్యానం ద్వారా నిద్ర ద్వారా తీసుకుంటున్నామో ఇది పోషణ అన్నట్టు. శక్తి అనేది మన శరీరానికి, మన మనోమయ కోశానికి, మన ప్రాణమయ కోశానికి
మన భౌతిక అన్నమయ కోశానికి ఇదంతా పోషణ. పోషణ అంటే తెలుసు కదా, ఆహారం. దీనికి వీటన్నింటికి ఈ ప్రాణశక్తి 3 శరీరాలకి ఆహారాన్ని అందిస్తుంది. అన్నం తింటే కేవలం ఒక శరీరానికి అందుతుంది, కానీ ప్రాణశక్తి అనేది ప్రాణమయ కోశానికి, అన్నమయ కోశానికి, మనోమయ కోశానికి 3 శరీరాలకి పోషణగా మారిపోతుంది. చూడండి, ధ్యానం అనేది ఎంత గొప్పది. ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం, కానీ మళ్ళీ ముచ్చట్ల ద్వారా, గోలల ద్వారా మళ్ళీ వృధా చేసుకుంటున్నాం. అస్సలు మనం ఎరుకలో ఉండలేకపోతున్నాం. ఇటువంటి ప్రాణశక్తి, 3 శరీరాలని రక్షించే ప్రాణ పోషణ శక్తిని మనం వృధా చేసుకుంటున్నాం. అలాంటి మనం ఆ పనులని చేయకుండా ఎరుకలో జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా గొడవలు వచ్చినప్పుడు ఎరుకతో ఉండాలి. ఎందుకు వస్తుంది అని పరీక్షించడానికి ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఆ టైంలో మనం అది చుట్టాల ద్వారా కానీ, ఇంట్లో వాళ్ళ ద్వారా కానీ, బయట వాళ్ళ ద్వారా కానీ ఏదో ఒక రకంగా వస్తున్నప్పుడు మనం అప్పుడు ఎరుకలో ఉండాలి. మనం టెన్షన్ పడకుండా మనం ప్రశాంతంగా ఉండి మన పని మనం చేసుకుంటే మన ఎనర్జీని మనం లాస్ చేసుకోం. టెన్షన్ అనేది మన అంతరంగంలో ఉండదు. బయట నటించినా సరే కానీ అంతరంగంలో గోల టెన్షన్ అనేది ఉండదు. అది గుర్తుంచుకోవాలి. మరి ప్రాణమయ కోశంలో నిక్షిప్తమై ఉన్న అతీంద్రియ శక్తులు ఉన్నాయి. అంటే ఈ శరీరము అన్నమయ కోశం కదా, రెండవ శరీరం పేరు ప్రాణమయ కోశం. ఆ ప్రాణమయ కోశంలో ఏముంటాయి? నాడులు, ఎనర్జీ ట్యూబ్స్. ఈ శరీరాన్ని నడిపించే నాడులు అందులో ఉంటాయి. ఈ ప్రాణమయ శరీరంలో అతీంద్రియ శక్తులు ఉంటాయి. అంటే మనకి అంతరంగంలో ఎన్నో శక్తులు ఉన్నాయి, చెప్పలేనన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తులన్నీ ఏమైపోతాయి అంటే, ఈ చైతన్యం తీసుకున్నప్పుడు, ఏదైతే విశ్వశక్తి మనం తీసుకున్నప్పుడు ఆ అతీంద్రియ శక్తులన్నీ మేల్కొంటాయి. అవి శక్తి లేకనే మేల్కొనట్లేదు. అందుకని వాక్ శక్తి, ఆ సంకల్ప శక్తి, అలాగే ఇచ్ఛాశక్తి, ఊహాశక్తి, ఎన్నో శక్తులు ఉన్నాయి మనలో. ఆ శక్తులన్నీ ఏమైపోతున్నాయంటే ఈ చైతన్యం ద్వారా, ధ్యానం ద్వారా, చైతన్య శక్తి ద్వారా మనలో ప్రాణమయ శరీరంలో, రెండవ శరీరంలో ఉన్న అతీంద్రియ శక్తులన్నీ, అంతరంగంలో ఉన్న అద్భుతమైన శక్తులన్నీ మేల్కొల్పడం జరుగుతుంది. ఈ ధ్యానం ద్వారా మనకి చైతన్యం పొంది అంతరంగంలో ఉన్న ఈ శక్తులు ఎప్పుడైతే మేల్కొంటాయో, స్త్రీ పురుష తత్వాలు, అంటే ప్రతి స్త్రీలో పురుషుడు స్త్రీ ఉన్నట్టు, ప్రతి పురుషుడిలో పురుషుడు స్త్రీ ఉన్నట్టు, ఈ 2 అర్ధనారీశ్వర తత్వం అనేది ప్రతి ఒక్కరిలో మేల్కొల్పడం జరుగుతుంది. అంటే ప్రతి పురుషుడు, ఇప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీని చూడండి, తను పురుషుడిగా అంటే ఒక మగవాడిగా బయటకెళ్ళి ప్రచారం చేస్తూ, మళ్ళీ ఒక స్త్రీగా ఇంటికి వచ్చి ఖచ్చితంగా ఎంతమంది మాస్టర్లున్నా తన చేతులతో ఒక అమ్మగా భోజనం వండి వడ్డించి మాకు పెట్టేవాడు. అక్కడ స్త్రీతత్వం బయటకు వస్తుంది. అంటే ఎంతెంత మనకు శక్తులు వస్తూ ఉంటాయో, మనలో ఉన్న స్త్రీతత్వం, మనలో ఉన్న పురుషతత్వం అనేది కలిసిపోతాయి, ఏకమైతే. అంటే అప్పుడే అర్ధనారీశ్వర తత్వం. ఇవి ఎప్పుడైతే విడివిడిగా ఉంటాయో, పురుషతత్వము స్త్రీతత్వం విడివిడిగా ఉంటాయో, మీరు ఎప్పటికీ అర్ధనారీశ్వర తత్వాన్ని పొందలేరు. ఇది ఏకమైనప్పుడు ఏమవుతుందంటే, మనము ఆ యొక్క అర్ధనారీశ్వర, శివుడి యొక్క అర్ధనారీశ్వర తత్వము, అర్ధనారీశ్వర తత్వము అంటే ఏంటంటే భార్యలో సగము భర్తలో సగం కాదండి. మనలో ఉన్న పురుషుడు, మనలో ఉన్న స్త్రీ ఒకటైపోవడం. మన అంతరంగంలో ఉన్నది బయట పురుషుడు స్త్రీ కాదు, లోపల స్త్రీతత్వం పురుషతత్వం ఉందే. ఆ 2 ఏకమైతే అప్పుడు మనం అర్ధనారీశ్వర తత్వం అనేది, స్త్రీ లక్షణాలు పురుష లక్షణాలన్నీ కూడా మనకి ఏకమై కలిసి బయటకి వస్తాయి. ఇది మనం కేవలం ధ్యానం ద్వారా మాత్రమే మనం కలుసుకోవచ్చు. అందుకే అర్ధనారీశ్వర తత్వము అంటే బయట నీలో సగం నాలో సగం అని బయట గొడవడవడం కాదు. మన అంతరంగంలో స్త్రీతత్వాన్ని పురుషతత్వాన్ని మేల్కొల్పి వాటిని ఏకం చేయాలి. ఎప్పుడు ఏకమైతే అంటే నీ ప్రాణమయ శరీరంలో ఉన్న శక్తులు మేల్కొన్నప్పుడు ఈ 2 పురుషతత్వము స్త్రీతత్వము 2 లింగాలు మనలో ఉంటే అవి ఒకటైపోతాయి. అవి ఒకటైనప్పుడు ఏమైపోతుందంటే నువ్వు అర్ధనారీశ్వర తత్వము స్థిత ప్రజ్ఞత వస్తుంది. అర్ధనారీశ్వర తత్వం అంటే స్త్రీ పురుషులు ఏకమైనప్పుడు అర్ధనారీశ్వర తత్వం నీకు ఎప్పుడైతే వస్తుందో
అప్పుడు నీకు స్థిత ప్రజ్ఞత. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. స్థిత ప్రజ్ఞత అంటే ఏంటిదంటే ఎప్పుడు స్థితంగా ప్రశాంతంగా, అంటే ఎవరేమన్నా కోపంకి రావు, అప్పుడు గొడవ పడవు, ఏదైనా సంతోషం వచ్చినా సంతోషపడవు, కోపం వచ్చినా దుఃఖించవు, అంటే సమానంగా తీసుకుంటావు. దుఃఖాన్ని సంతోషాన్ని ఈక్వల్ గా తీసుకొని స్థిరంగా ఉంటావు. దేనికి అంటే ఏ సంఘటనకైనా నువ్వు రియాక్ట్ కాకుండా, యాక్షన్ రియాక్షన్ అనేది ఏమీ లేకుండా ప్రశాంతంగా స్థిరంగా ఉండిపోతావు. ఆ స్థిత ప్రజ్ఞత. అలాంటి ప్రజ్ఞ అంటే జ్ఞానము. అంటే అలాంటి జ్ఞానం వస్తుంది. చెడు జరగగానే దుఃఖము, మంచి జరగగానే సంతోషము, ఎగిరి దుంకులు గంతులేసుకొని సెలబ్రేషన్ చేసుకొని ఇట్లాంటి చెత్తాలన్నీ ఉండవు. ఎప్పుడైతే అర్ధనారీశ్వరతత్వం మేల్కొంటుందో అప్పుడు నీ లోపల స్థిరత్వము వస్తుంది. నేనే దైవము, నాలో ఉన్నది దైవత్వం, నేనే దైవము, ప్రతి ఒక్కరిలో ఉన్నది దైవమే అని స్థిరత్వం వచ్చి ఎదుటి వారు ఏమన్నా కూడా వారు అజ్ఞానంలో ఉన్నారని చెప్పి దానికి దుఃఖించకుండా, ఎవరన్నా మెచ్చుకుంటే కూడా వాటికి సంతోషపడకుండా రెండింటిని సమానంగా తీసుకొని స్థిరత్వము వస్తుంది. ఆ స్థిరత్వమే స్థిత ప్రజ్ఞతతో మరి విరసిల్లుతూ చక్కగా అత్యున్నతమైన శక్తి తరంగాల నైపుణ్యాలతో మనమంతా చక్కగా మన చుట్టూ ఒక అద్భుతమైన దేహ కాంతి ఏర్పడుతుంది. ఎలా మనకి ఎప్పుడైతే స్థిత ప్రజ్ఞత వస్తుందో అప్పుడు మన శరీరంలో ఇంత అద్భుతమైన కాంతులు వస్తాయి. అంటే చూడగానే అద్భుతం అనిపిస్తుంది. వాళ్ళ యొక్క ఆరా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వాళ్ళు ఎవరైనా జ్ఞానం ఇచ్చే వాళ్ళు మన దగ్గరికి వచ్చారంటే మనకి హ్యాపీనెస్ రావాలి. వస్తుంది అంటే వాళ్ళ ఆర పెద్దగా ఉన్నది, అంటే వాళ్ళ దేహ యొక్క ఆర, అలాగే వాళ్ళ దేహ కాంతి అనేది చక్కగా వెలిగిపోతూ ఉంటుంది. అంటే చూడండి, ప్రాణ పోషణ 3 శరీరాలకి అందుతుంది. ఇంకా ప్రతి శరీరానికి అందుతుంది. కాకపోతే ఇవి ప్రాపంచిక శరీరాలు, ఇవి భౌతిక శరీరాలు కాబట్టి మరి మనకి ఇక్కడ ప్రాణ పోషణ యొక్క గొప్పతనం ఇంకుంటుందండి. అందుకే ధ్యానం ద్వారా సంపాదించుకున్న పోషణ ఏదైతే ఉందో, ఆ శక్తి ఏదైతే ఉందో మనం వృధా చేసుకోకూడదు. ఎప్పటికి అప్పుడు మనం ధ్యానం చేస్తూనే ఉండాలి. ఎప్పటికప్పుడు బుక్స్ చదువుతూనే ఉండాలి. మరి ఇంకొక విషయం ఏంటంటే బుక్స్, మనం ఏదైతే బుక్స్ ఉన్నాయో అవి చదవడం ద్వారా మరి మనకు ఏమైతుంది అంటే మనకి మైండ్లో కాన్షియస్ మైండ్, అలాగే సూపర్ కాన్షియస్ మైండ్, అలాగే మనకి కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ అని మనకి 3 ఉంటాయండి. ఈ బుక్ ద్వారా ఏమవుతుందంటే మన యొక్క బ్రెయిన్ ఫస్ట్ ఒకలాగా అర్థమవుతుంది. ఏదన్నా మీరు గమనించండి, ఒక బుక్ చదివినప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్కి పని చెప్పినట్టు. ఇప్పుడు చూడండి, ఒక వస్తువుకి మీరు పని చెప్పలేదు. ఒక పాత్ర ఉంది, ఆ పాత్రకి మీరు దాంట్లో ఏమి వండట్లేదు, ఒక పక్కకు పెట్టినప్పుడు దానికి ఏం పని చెప్పినప్పుడు అది ఏమైతుంది? దుబ్బ పట్టిపోతుంది, అంటే అది డస్ట్గా మారుతుంది. మీరు మళ్ళీ దాన్ని ఉపయోగించాలంటే దాన్ని ఫ్రెష్ చేయాలి. అలాగే మన మైండ్కి మీరు పని చెప్పకపోతే ఏమవుతుందంటే అది డస్ట్గా మారుతుంది. మన మైండ్కి పని చెప్పడమే పుస్తకాలు చదవడం. మీరెవ్వరు పుస్తకాలు చదువుతలేరని నాకు తెలుసు, అందుకే చెప్తున్నా. కొంచెం సేపైనా మనము రోజుకు 1 గంట 2 గంటలైనా పుస్తకాన్ని చదివినప్పుడు మనం అసలు ఏ లోకంలో ఉండకుండా మన లోకంలో మనం ఉంటాము. మీరు గమనించండి. నేనైతే లేచి చాయ్ తాగిన కాడ నుంచి ఎంత ప్రతి క్షణము నేను బుక్కులోనే ఉంటా, ఏం దొరుకుతుందో అన్న తపన. అలా ఉంటే మనలో ఉన్న మైండ్ ఏం చేస్తాడంటే నీ గతంలో తీసుకున్న జ్ఞానము, అంటే గత జన్మలో తీసుకున్న జ్ఞానము, ఈ జన్మలో తీసుకోవాల్సిన జ్ఞానం అంతా నీ అంతరంగంలో నిక్షిప్తమై ఏదైతే ఉందో నీ తపనకి ఆ జ్ఞానం వికసించి ఎప్పటికప్పుడు ఆ జ్ఞానం నీ నుంచే వస్తుంది. అది ఒరిజినల్ జ్ఞానం. ఈ పుస్తకాలు చదవడం ద్వారా ఏమవుతుందంటే నీ అంతరంగంలో ఉన్న ఒరిజినల్ జ్ఞానం అనేది వికసిస్తుంది. అప్పుడు ఒకసారి చదివినప్పుడు ఇప్పుడు చూడండి, బాగా డస్ట్ పారిపోయింది, కొంచెం మీద కడిగినాం అనుకోండి అది క్లీన్ కాదు. అందుకే మనం ఎట్లా రాపిడి వేసి ఒక పాత్రని తోముతా అప్పుడు మెరుస్తుంది.
అలాగే మీరు కూడా ఒక పుస్తకాన్ని ఒకసారి చదివితే ఒకలాగా, మళ్ళీ చదివినప్పుడు ఏమైతే మీ మైండ్ షార్ప్గా తయారైపోయి దాంట్లో ఉన్న అంతరంగంగా ఉన్న అర్థాన్ని మీకు ఇస్తుంది ఒక పుస్తకం చదవడం అనేది. మామూలుగా చదివితే మామూలుగా అర్థమవుతుంది, ఎందుకంటే మీ మైండ్ ఇంకా ఫ్రెష్ కాలేదు ఒక పాత్ర లాగా. అది ఎప్పుడైతే 3 సార్లు చదువుతామో అది ఏమవుతుందంటే ఆ వర్డ్లో ఏ పుస్తకం అయితే చదివినామో ఆ మ్యాటర్లో ఉన్న అంతరంగంగా ఉన్న అర్థాన్ని ఆ మైండ్ అర్థం చేసుకోవాలంటే దాన్ని మీరు 3 సార్లు చదివితే అప్పుడు కదా మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఎక్కుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీ సూపర్ కాన్షియస్ మైండ్ ఓపెన్ అవుతుంది. అంతా మన చేతుల్లోనే ఉంది, కానీ మనం నాశనం చేసుకుంటున్నాం. ఏదన్నా మన చేతుల్లోనే ఉంది, ఎందుకంటే దేవుడు మన చేతుల్లోనే పెట్టేసిండు మొత్తం. జ్ఞానాన్ని ఇచ్చిండు, స్వేచ్ఛనిచ్చిండు, ప్రాణాన్నిచ్చిండు, శక్తినిచ్చిండు. కానీ ఇంకా మనకు అర్థమవుతలేదు. ఎన్ని క్లాసులు విన్నా, ఎంత వేసినా, ధ్యానం చేయాలి. అమావాస్య పోయింది, చేసిండ్లా ధ్యానం? ఆలోచించు. ఎంతసేపు చేసిండు, ఎన్ని గంటలు చేసిండు. పరిగెత్తుతున్నారు ఫంక్షన్లకి, ఎండనక వాననక ఫంక్షన్లకు పరిగెత్తుతాం కానీ ఒక అమావాస్య వచ్చింది, ఈ అమావాస్య ఎంత గొప్పది, పౌర్ణమి వచ్చింది, ఇది ఎంత గొప్పది. మరి నాలో ఉన్న ఎన్నో ఏండ్ల నుంచి, ఎన్నో జన్మల నుంచి పాపాలన్నింటినీ దగ్ధం చేసుకునే అమావాస్య, దగ్ధం చేసుకునే పౌర్ణమిలు వస్తున్నాయి. వాటికి నేను ఎక్కువ టైం కేటాయించుకుంటాను, నన్ను నేను శుద్ధి చేసుకుంటా అన్న తపన మీ లోపల వస్తేనే మీకే మాస్టర్తో పని లేదు. ఎందరచి చెప్పినా, అమావాస్య పౌర్ణమి ధ్యానాలు చేయకపోయినా, ఇంకెందరచి చెప్పినా వృధానే. కానీ మీకు మీరు మీ అంతరంగం నుంచి ఎప్పుడైతే వస్తుందో, నాలాంటి వాళ్ళు అవసరమే లేదు, తాత లాంటి వాళ్ళు అవసరం లేదు, కానీ మీకు అర్థమైతలేదు. ఒకరోజు కూడా టైం వేస్ట్ చేయకుండా బుక్ చదివి చూపించండి. ఎన్ని పుస్తకాలు చదివి ఏం తెలుసుకున్నారు అందులో? ఒక్కరోజు గొంతెత్తి మాట్లాడట్లేదు మీరెవరు. ఆలోచించండి. అందుకని మనము ఒక బుక్ చదవడం ద్వారా మనలో న్యూరాన్స్ అనే ఈ వేవ్స్ ఉంటాయి మన లోపల, మైండ్ లోపల. అవి ఏమైతే అంటే యాక్టివేట్ అవి చచ్చుబడిపోయినాయి. ఇట్లా మొత్తం ఏం పని చెప్పట్లేదు మీరు మెదడికి ఏం మేత పెట్టట్లేదు. అందుకే పిల్లలకి స్కూల్కి పంపించిన మీరు చిన్న చిన్న పిల్లల్ని కానీ, పెద్ద పిల్లల్ని కానీ, 10th పిల్లల్ని కానీ గమనించండి. తప్పకుండా ఒకే దాన్ని 3 సార్లు రాయడము, వినడము, చదవడం. ఏ పాఠం అయితే ఇప్పుడు తెలుగు లెసన్ చెప్పింది, ఆ తెలుగు లెసన్ని ఫస్ట్ వింటారు, విన్న తర్వాత దాన్ని రాసుకుంటారు, అనుకుంటా రాసుకుంటారు. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని రీడింగ్ చేసి నాకు అప్పచెప్పాలని టీచర్లు చెప్తారు. అంటే ఒక లెసన్ని 3 times వినడం, రాయడం, చదవడం. ఎందుకంటే వాళ్ళ మెదడుని షార్ప్గా చేయడానికి. చిన్నప్పుడు మనకు అర్థం కాలేదు, ఏం టీచర్లు ఏం చేస్తున్నారని అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. ఆధ్యాత్మిక జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఒక బుక్ని చదువుతున్నప్పుడు అర్థం కాకపోతే ఏ మాస్టర్కి ఫోన్ చేసి అడగాల్సిన పని లేదు. నీ అంతరంగంలోని అసలైన మాస్టరు, అసలైన గురువు, అసలైన దేవుడు నీ అంతరంగంలోనే ఉన్నాడని తెలుసుకున్నప్పుడే, మనం ఎప్పుడైతే తెలుసుకొని నిజంగా ఉన్నాడా, ఏదో నటిస్తున్నాం మీద మనం ఆత్మలమని, నిజంగా ఆత్మ, పరమాత్మ, గురువు అంతా నాలోనే ఉన్నారని తెలుసుకున్నప్పుడు ఏ గురువు, ఏ మనిషి అక్కర్లేదు. అప్పుడు మన లోపలికి మందికి ఇప్పుడు ఫోన్లు చేయడం ఎవరికి అవసరం లేదు, మనది మనమే చెక్ చేసుకోవచ్చు. అంతగా మనం ఎదగాలండి. ఎదగకపోతే ఎన్ని క్లాసులు వింటున్నాం, తలమడుగు క్లాసులు సరిపోతలేవని జూమ్ క్లాసులు వింటున్నాం. జూమ్ క్లాస్లో ఎంతమంది కూర్చున్నారు? ఈరోజు సబ్జెక్ట్ అసలు ఎంత గొప్పది చూడండి. ఇటువంటి గొప్ప గొప్ప సబ్జెక్టు మీ అదృష్టాన్ని బట్టి మీకు అందుతున్నాయి, కానీ అసలు ఎంత వేల మంది, వందల మంది కూర్చొని వినాల్సిన క్లాసులు ఇవి. మీరు ఎంతమంది కూర్చున్నారు? అంటే మీరన్నా శ్రద్ధగా బుక్కులు చదివి దాంట్లో ఉన్న జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ ముందుకెళ్ళండి. మరి ఒక బుక్ చదవడం ద్వారా మనకి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇంకా మనకి ఒక 8 నిమిషాలు ఉంది. మరి మనము కొంచెం పాట గురించి తెలుసుకుందాం అనుకున్నాం, కానీ అది టైం సరిపోదు. నానాటి బ్రతుకు నాటకము
మరి కానక కన్నది కైవల్యం అనే సాంగ్ అద్భుతంగా ఉంది. మరి ఆ సాంగ్ యొక్క వివరణ తెలుసుకుందాం అనుకున్నా, మరి టైం అది సరిపోదు కాబట్టి, మరి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మార్చలేనిది ఏది లేదని మనం ఎప్పుడు తప్పుగా భావించద్దు. అంటే మనకి ఎన్నో పాటల ద్వారా, ఎన్నో సినిమాల ద్వారా మనం ఎన్నో విషయాలు, గొప్ప గొప్ప విషయాలు మనం తెలుసుకుంటున్నాం, కానీ మర్చిపోతున్నాం. అది అంతవరకే, చూసినంతసేపే మనకి సరిపోతుంది. అందుకని మనకి ఎన్నో పాటల ద్వారా, ఇప్పుడు అన్నమయ్య పాటల ద్వారా ఎంతో జ్ఞానం ఉంది. ఈరోజు ఆ పాట గురించి చక్కటి వివరణ ఆయన, అంటే మనం ఏదో అన్నమయ్య పాటల్ని ఏదో విన్నాము, హాయిగా అనిపించింది అని వదిలిపెట్టేసినాం. కానీ ఒక్కొక్క పాట యొక్క అంతరంగాన్ని మనం తెలుసుకుంటే అసలు ఎంత అద్భుతాలు ఉన్నాయో దాంట్లో. ఆయన అంత ఆత్మ గురించి, ఆత్మ అంతరంగం గురించి చెప్పిండు. కానీ కీర్తనల ద్వారా ఆయన మోక్షం పొందిండు అని చెప్పి భ్రమలో ఉన్నారు పబ్లిక్ అంతా. ఆ కీర్తనల ద్వారా అంతరంగమే చెప్పిండు. మనం మాటల ద్వారా చెప్తున్నామో, ఆయన కీర్తనల ద్వారా చెప్పిండు. మనం మాటల ద్వారా చెప్పే జ్ఞానం ఏదైతే ఉందో ఆయన కీర్తన ద్వారా చెప్పిండు. కానీ పబ్లిక్ ఏం అర్థం చేసుకుంటారంటే, పాటలు పాడితే కూడా మోక్షం వచ్చింది కదా, ధ్యానం చేస్తేనే మోక్షం ఎట్లా వస్తుంది అన్న భ్రమలో కొట్టుకపోయే వాళ్ళకి ఏం చెప్తాం మనం. అందుకని ఆ ఆత్మ జ్ఞానం గురించే చెప్పిండు ప్రతి పాటలో. నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యం. నానాటి అంటే 4 రోజులు, నానాటి 4 రోజుల బ్రతుకు కోసం ఇదంతా నాటకం ఆడడానికి వచ్చినాము అంటున్నాడు ఆయన. ఇది మరి ఈ పాట గురించి మనం రేపు చక్కటి వివరణ తెలుసుకుందాము. తర్వాత కానక కన్నది కైవల్యం. ఒక్కసారి ఈ పాట చక్కగా వినండి ఇంటి దగ్గర. విని మరి రేపటి క్లాస్లో మనం దీని గురించి, ఆల్రెడీ మీకు ఎన్నో క్లాసులల్లో చెప్పడం జరిగింది, మరొక్కసారి మనం ఇంకో కొంచెం వివరణ తీసుకుందాము. మరి దేన్నైనా మనం అంతరంగంగా అర్థం చేసుకోవాలి. అందుకే మార్చలేనిది ఏది లేదని గుర్తుంచుకో. అంటే మనకన్నీ మార్చుకోవచ్చు, మన జీవితం మార్చుకోవచ్చు, మన మాట మార్చుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని శుద్ధి చేసుకోవచ్చు. మనం దేనికి బాధపడాల్సిన అవసరం అనేది లేదు. మనకి ఇంకా మౌనంగానే ఎదగమని అనే పాట కూడా ఎన్నో చక్కటి ముఖ్యమైన విషయాలు అందులో కూడా మనం నేర్చుకోవచ్చు. ఒకవేళ బాధపడే ప్రతి ఒక్కరికి ఆ పాట ఎంతో ఆదర్శాన్ని ఇస్తుంది. చూడండి, మనుషులే కాదు, దేవతలే కాదు, ఒక అద్భుతమైన పాటని కూడా మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. అంటే అందులో దాన్ని అర్థం చేసుకుంటే, ఈ పాట, ఈ సినిమాలో ఈ పాట ఎంత బాగుంది, చాలా బాగుంది అని చెప్పి దాన్ని వదిలిపెడుతున్నాం. కానీ ఆ పాటని ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఒక పేపర్ మీద రాయండి. ఆ పాటని రాసి దాన్ని చదవండి. 1కి 3 సార్లు చదివి దాని లోపల ఏముంది, ఏం చెప్తున్నాడు ఒక దర్శకుడు, ఎలా బతుకమంటుండు, ఓడిపోతే గెలవచ్చు అంటుండు, ఓడిపోయిన దగ్గరనే జ్ఞానం వస్తుంది అంటుండు. ఎన్నో విషయాలు ఉన్నాయండి తెలుసుకోవడానికి మనకి టైం లేదు. పరిగెత్తడానికి, వేస్ట్ విషయాలకి, వేస్ట్ పనులకి పరిగెత్తడానికి టైం ఉంది. కానీ దాంతోపాటు దీనికి కూడా టైం ఇవ్వండి. మరి మనము ఎంత జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటే అంత సమయము మనం ఇవ్వాలి. ప్రతి క్షణము ఒక చిన్న జ్వరం వచ్చినా భయపడే, చిన్న సర్దైనా భయపడే, ఏమొచ్చినా భయపడే, చిన్నగా దెబ్బ తగిలినా భయపడే, దేనికి భయపడకుండా ఈ శరీరములో ఉన్న శక్తి అనంతమైనది. ఆ శక్తిని మేల్కొల్పి ఈ యొక్క బాధ నుంచి విముక్తురాలనైతా అనే కాన్ఫిడెన్స్ ని లోపల పెంచుకున్న రోజు ఏ రోగం కానీ, ఏ బాధ కానీ మనల్ని బాధ పెట్టదు. ఎందుకంటే నీ కాన్ఫిడెన్స్ కంటే, నీ నమ్మకం కంటే, నీ విశ్వాసం కంటే ఒక రోగము పెద్దది కాదు. ఎందుకంటే మన వల్ల వచ్చింది మన వల్లనే తగ్గించుకుంటాం, కానీ ఎవరో వచ్చి దాన్ని తగ్గించలేదు. అందుకని ఈ విషయాన్ని మనం గుర్తుంచుకొని మన యొక్క ప్రాణ పోషణ ఏదైతే ఉందో
దానిని మనం పెంచుకొని మనం ఆకలిని తగ్గించుకోవాలి, నిద్రని తగ్గించుకోవాలి. మన శరీరానికి ఏ అవసరాలు ఎక్కువ అంటే నిద్ర, ఆహారం. వీటిని ఎప్పుడైతే తగ్గించుకుంటామో సాధకులు ఏం చేస్తారంటే సాధన పెంచి రాత్రిలో కూడా సాధన పెంచుతూ నిద్రని తగ్గించాలి. అలాగే సాధన పెంచి జీర్ణకోశాన్ని కుదించబడినప్పుడు ఆహారం కూడా ఎక్కువగా అవసరం లేదు. మనం అప్పుడు తిన్న కంటే ఇప్పుడు మీరు గమనించండి, మీకే తెలుస్తుంది. ఒకటి ఆహారానికి ధ్యానం చేస్తున్నప్పుడు తినే ఆహారానికి చాలా తేడా ఉంటుంది. అలా మార్పు వచ్చిందంటే మీరు ఒక స్టెప్ ఎదిగినట్టు. కానీ ఇంకా చాలా స్టెప్స్ ఎదగాలి. కాబట్టి మనం శరీరానికి సంబంధించిన పోషణ ఏది ముఖ్యమో అంటే సాంప్రదాయమైన భోజనమే కాదు, మన ముఖ్యమైన పోషణ ఏంటంటే మూల చైతన్యం యొక్క శక్తి. ఆ శక్తి చక్రాలే మన లోపల శ్వాసలో ఉంది. కానీ అది శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే అది ప్రాణశక్తిగా మారుతుంది. గుర్తుంచుకోండి, మనలో ఉన్న శ్వాస మామూలుగానే ఉంటుంది, దాని మీద ధ్యాస పెట్టినప్పుడే అది ప్రాణశక్తిగా మారుతుంది. అది ప్రాణశక్తిగా మారి మా బయట ఉన్న విశ్వశక్తిని ఏకం చేసుకొని మనలో ఉన్న నాడీ మండల శుద్ధి చేసి ఆ ప్రాణమయ కోశంలో ఉన్న శక్తులన్నింటిని మేల్కొల్పి మనలో ఉన్న అర్ధనారీశ్వర తత్వాన్ని ఏకం చేసి మన లోపల స్థిత ప్రజ్ఞతని తెస్తుంది. స్థిత ప్రజ్ఞత ద్వారా దేహకాంతి, మనస్సు ఉల్లాసంగా, ఆత్మ, బుద్ధి ఇవన్నీ కూడా ఎంతో కాంతివంతంగా మారి మన ఆరా విజృంభిస్తుంది. మన ఆరాలో ఎవరైతే వస్తారో వాళ్ళంతా హ్యాపీనెస్ గా ఫీల్ అవుతారు. మన ఆరాలోకి వచ్చి అడుగు పెడితే చాలు. అంతెందుకని మనం ఒక బాబా దగ్గరికి వెళ్ళినా, మనం తాత దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మీరు గమనించిందో లేదో కానీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనకు అర్థమైపోతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మన మైండ్ అంతా ఖాళీ అయిపోతుంది. ఏదో అడగాలని వెళ్తాము, ఏమి గుర్తు రాదు. అంటే వాళ్ళ ఆరాలో ఉన్నప్పుడు మనకు ఆ శక్తి ద్వారా ఏమవుతుందంటే మైండ్ అంతా ఆలోచన లేని స్థితికి వెళ్తాము, అంటే ధ్యాన స్థితికి వెళ్తాము. అంత ఉంటుందండి ఆరాకి శక్తి. అందుకనే ఎవరన్నా మన దగ్గరికి జ్ఞానాన్ని పంచే వాళ్ళు, ధ్యానం ఎక్కువ చేసే వాళ్ళు వచ్చినప్పుడు కామ్గా ఉండాలి. అస్సలు మాట్లాడకుండా ప్రశాంతంగా ఉంటే వాళ్ళ ఆరాలో ఉన్నప్పుడు మనం ఎంతో ఎనర్జీని తీసుకుంటాం. ఓకే, మరి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరి ఇది నేను ఎదగడానికి ఒక అవకాశం. మరి మీరు కూడా ఎంతో ఎదగాలండి. నా ఒకే ఒక నేను కూడా ఇది అడగాల్సిన అవసరం లేదు. నేను చేయాల్సిన పని ఏంటి, మీకు జ్ఞానాన్ని పంచడం. తర్వాత మీరు పంచిన జ్ఞానాన్ని పెంచుకుంటారా, ఉంచుకుంటారా మీ ఇష్టం. మరి పెంచుకుంటే మరి ఇంకా ఎంతో మందికి మనం ఉపయోగపడతాం. కాబట్టి ఇంకొక విషయం, మరి హైదరాబాద్లో నేను ఆల్రెడీ మనకి గ్రూప్లో పెట్టిన, మీకు ఇష్టం ఉన్న వాళ్ళు అంత ఇబ్బంది కాకుండా